సో, మీ గురువుగారి గురించి చెప్పండి. నేను వివిధ రకాలైన గురువుల దగ్గర ఈ శిక్షణ తీసుకున్నానండి. ఓకే. అందులో నాకు హెన్రిక్ కార్ అని హి ఈజ్ జర్మన్ అతను. హ్మ్. సో, ఆయన ఆయన దగ్గర నేను ఈ ధనుర్విద్య సాధన నా దగ్గర ఉండి ఒక 10 రోజులు మా గురువుగారిని మా ఇంట్లోనే పెట్టుకొని ఈ విద్యా సాధన చేశాను. ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా షూట్ చేయాలి, అంటే ధనస్సుని ఎలా సంధించాలి అని నాకు ఆ విద్య నేర్పించారు. సబ్‌కాన్షియస్ ఆ! మైండ్‌లో. అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఇప్పుడు శబ్దభేది అని ఉంటుంది. అంటే శబ్దాన్ని విని మనం కొట్టడం. శబ్దాన్ని విని కొట్టడం వేరు మళ్ళీ. సో, అది వేరు. ఇది ఏమీ లేదు. ఇలా మనం కళ్ళు మూసుకుంటే మన సిక్స్త్ సెన్స్ ద్వారా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని మనం గమనిస్తూ మనం యుద్ధం చేయాలి. అంటే హ్మ్. లక్ష్యాన్ని భేదించాలి. హుహు. యుద్ధము అంటే ఈ కాలంలో డైరెక్ట్‌గా ఎవరి మీద బాణం సంధించడం అని కాదు. యుద్ధము ఏంటి? యుద్ధము అంటే అర్థం ఏంటి అంటే మనని మీద మనం జయించుకోవడమే కష్టం. మళ్ళీ పక్కనోళ్ళని జయించడం చాలా కష్టం. ఇప్పుడు అదే ముందుకు గావాల్సింది. తన హుహు. మీద తాను జయించుకుంటే పక్కన వాళ్ళని ఈజీగా జయించొచ్చు. సో, అది ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వస్తుందండి. హుహు. సో, కళ్ళు మూసుకొని ఒక చోట లక్ష్యాన్ని పెట్టేస్తే అక్కడ మనం బాణాన్ని సంధించాలి. ఇప్పుడు మీరు ఈ బాణం అనేది కళ్ళు మూసుకునే సంధిస్తారా? అవునండి. వావ్! అదే ఇది అందుకే అది ఇది ధ్యానము. రియల్లీ గ్రేట్ అసలు. అందుకే ఇది ధ్యానము చూసి అనేది. సంధించటమే చాలా కష్టం. అలాంటిది కళ్ళు మూసుకొని ఎలా చేయగలుగుతారు? వాస్తవంగా ఏంటి అంటే అందరూ ధనుర్విద్యకి ఏం కావాలా అని అడుగుతారు. హ్మ్. అందరూ ఫస్ట్ చెప్పే జవాబు ఏంటి అంటే కళ్ళు అంటారు. 'పృథ్వీరాజ్ చౌహాన్' మీకు ఆయన గొప్ప చరిత్ర ఐడియా ఉంటుంది. హ్మ్. సో, 'పృథ్వీరాజ్ చౌహాన్‌కి' ఆఫ్ఘనిస్తాన్‌లో తీసుకెళ్ళి మహమ్మద్ ఘోరీ 2 కళ్ళు తీసేస్తారు. హ్మ్. తీసేసిన తర్వాత అతని దగ్గరున్న శబ్దవేది బాణ విద్యతో లాస్ట్‌లో ప్రదర్శన ఇచ్చి, ఆ ప్రదర్శనలో ఆయన ఇచ్చిన ప్రదర్శనకు ఇంకా ఆయనకి తట్టుకోలేక, ఆ ఉత్సాహాన్ని గట్టిగా లేసి శభాష్ పృథ్వీరాజ్ అనగానే ఆయన గొంతులో ఈ బాణాన్ని దింపేస్తాడు. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్‌కి 2 కళ్ళు లేవు కదా! మరి కళ్ళు ప్రాధాన్యతే లేదసలకి దీంట్లో. కళ్ళతో పనే లేదు. కళ్ళతో పని కాదు. మనం మెదడుతో పని. దీంట్లో యోధుడు ఎలా తయారు కావాలా అని నేర్పిస్తుంది ధనుర్వేదం. సో, దాంట్లో ధనుర్విద్య అనేది ఒక భాగంగా మనం పేర్కొన్నాం. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఈ విద్య వైపు ఎలా వచ్చారు? అంటే మీ పూర్వీకులు గాని, మీ వంశీకులు గాని ఎవరైనా ఈ విద్య నేర్చుకొనున్నారా? చిన్నప్పటి నుంచి మా అమ్మగారు రామాయణం, మహాభారతం పారాయణం చేసేది ఆహా! ఇంట్లో. సో, తల్లిగారు ఆ విద్య నాకు ప్రతిరోజు ఆ రామాయణం, మహాభారతం చెప్తూ ఇంక రామాయణం, మహాభారతం చూస్తే ధనస్సు గురించే మాట్లాడుకుంటాం. అవును. సో, దానివల్ల అక్కడున్న వాళ్ళు అందరూ నేను దాంట్లో ఉన్న సన్నివేశాలు అక్కడున్న వాళ్ళందరి గురించి చెప్తుంటే రాముడు ఇలాంటి వాడు, లక్ష్మణుడు ఇలాంటి వాడు, ఆయన ధనస్సు సంధిస్తే ఇంత గొప్పగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పారు. సరే ధనస్సును సంధించడం ఓకే. ఇప్పుడు ఆ విద్య ఎలా నేర్చుకోవాలి అని ఆలోచన కలిగింది. అది గ్రేట్ తర్వాత అసలు. అందరం మేమేమనుకుంటాం, ఫస్ట్ రాముడు తాటకి మీద వేశాడట, ఆ తర్వాత రాక్షసులను చంపాడట, ఇలా వేశాడట, రావణాసురుడిని కూడా బాణంతో ఆయన ఎంతో చాకచక్యంగా ఆయన గెలిచాడు అనుకుంటాం. కానీ ఆ విద్య నేర్చుకోవాలన్న ఆలోచన అసలు ఎవరికీ రాలేదు, రాలేదు. తట్టలేదు కూడా అసలు. అంటే అప్పుడు మా తల్లిగారిని అడిగానండి. నేను ఎలా నేర్చుకోవాలి ఈ విద్యని? అనంటే ఈ కాలంలో లేదు. అది అయిపోయింది. అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోతుంది మన భారతదేశంలో? అని అడిగాను. సరే ఇప్పుడైతే లేదు. ఈ కర్రసాము, కత్తిసాము అంటే ఈ వ్యవస్థ ఉంది. ఆ ధనుర్విద్య అనేది లేదు అనింది. సరే అంటూ నేను నా ప్రయత్నం నేను చేశాను. అప్పుడు చెన్నైలోకెళ్ళి ఒక శిక్షకుల దగ్గర నేను ఈ ధనుర్విద్య నేర్చుకున్నాను. అక్కడికెళ్ళి చూస్తే ఇప్పుడున్న మోడర్న్ ఎక్విప్‌మెంట్ ఎలా ఉంటుంది? మిషన్స్ లాగా ఉంది. ఇదేంటి ధనస్సా? లేకుంటే పెద్ద మిషనా అనుకున్నాను నేను. హుహు. ఇంత పెద్దగా ఉంది. ఇది చూస్తే ఒక పెద్ద మిషన్ లాగా ఉంది. ఇదేంటి ధనస్సు అనన్నాను. సరే ఏమీ లేని దానికి ఏదో ఒకటి ఉంది కదా! అని దాంతో సాధన మొదలుపెట్టాను. దాని తర్వాత అప్పటినుంచి నేను ధనుర్వేదం అనే శబ్దాన్ని నేనెప్పుడు విన్నాను అంటే, మా అమ్మగారు చెప్తుంటే రామాయణ, మహాభారతంలో విన్నాను. హుహు. సో, అలా విని ఈ ధనుర్వేదాన్ని నేను సాధన చేయడం మొదలుపెట్టాను. దీంట్లో భార్గవ ఉపాసన అని ఒక ఉపాసనా పద్ధతిని అంటే నేను ఆ సాధన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే, తపో మూలం హి సాధనమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు అంటే, మహాభారతంలో చెప్తాడు ఈ విషయం. తపోమూలం హి సాధనం. ఎప్పుడు కృష్ణుడు అన్నీ మర్చిపోతాడు పూర్తిగా. చెప్పిన భగవద్గీత అంతా మర్చిపోయిన తర్వాత, సో, ఆయన మళ్ళీ రివైజ్ చేస్తాడు. దాంట్లో తపోమూలం హి సాధనం. తపస్సుకి మూలం ఏంటి? సాధన. సాధన. ఏమి చేయాలి? అందుకోసము తపస్సు అంటే తపించాలి కోసం. సో, దాని గురించి తపిస్తూ, తపిస్తూ, తపిస్తూ నా దగ్గరున్న ధనస్సులతో నేను సాధన మొదలుపెట్టాను. అలా ఆ విద్య నాకు
అలా నేను సిద్ధమైన తర్వాత నాకు గురువు దొరకడం మొదలుపెట్టారు. అలా వావ్! ఒక్కొక్కరు గురువులతో నేను కలిసి ఈ విద్యని నేర్చుకుంటూ, ఇప్పుడు దాని మీద ఒక సిస్టమ్ అంటే ధనుర్వేదంలో ఏ విద్య శాస్త్రీయ పరంగా మనం ఎలా నేర్పించగలము అనే ఒక ధనుర్విద్య ప్రక్రియను మనం తీసుకొచ్చాం ప్రజల ముందుకి. వెరీ నైస్. సో, మీరు ధనుర్విద్య నేర్చుకోవడానికి ఉపక్రమించినప్పుడు మీ గురువుగారి దగ్గర మీరు శిక్షణ ఎలా తీసుకున్నారు? ఎలా మెలిగారు? ముందుగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గురువు దగ్గర ఏంటి అంటే, మనం సరెండర్ అయిపోవాలి. మనం సరెండర్ అయిపోయినప్పుడే ఆయన దగ్గర ఉన్న విద్య ఎంతైనా మనకి ధారపోయగలరు. సో, అలా నేను సరెండర్ అయిపోయానంటే ఆయన ఏది చెప్పినా చేసేవాడిని నేను. హ్మ్. సో, ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏంటి అంటే, ఒక మన ఈ ధనస్సు పెట్టుకునేటప్పుడు ఒక 2 ఈషులు అంటే బాణాలంటాం మనము. సంస్కృతంలో దాన్ని ఈషు అంటారు. ఇష్యూ. సో, ఆ ధనస్సులు ఈషులు పొరపాటున కింద పడిపోతే, ఆ రోజు శిక్షణ ఆపేస్తారు. అవునా? చిన్నగా దగ్గరికెళ్ళి ఆయన దగ్గరికి గురువుగారు ఎందుకు అని అడిగాను. అంటే ఆయన అన్నమాట, "నీకు నీ చేతిలో విలువైన వస్తువు ఉంటే నువ్వు కింద పడేస్తావా?" అని అడిగాడు. హ్మ్. "లేదండి నేను పడేయను" అని అన్నాడు. "మరి ఇది నీకు విలువైన వస్తువుగా కనపరావడం లేదు" అని అన్నాడు. సరే క్షమించండి, రేపటి నుంచి నేను చేయను అంటే, "లేదు అలా ఏం లేదు. సో, క్షమించేది లేదు. సో, ఈరోజు మీ క్లాస్ అయిపోయింది. అంటే శిక్షణ అయిపోయింది. రేపు సాధన చేయండి మళ్ళీ" అని చెప్పాడు. అప్పుడు అంటే ఒక యోధుడికి ఉండాల్సింది ఏంటంటే కాన్షియస్‌నెస్. ఎంతో అలర్ట్‌గా ఉండాలి వాళ్ళు. సో, యుద్ధంలో కూడా ఇలా యారోలు ఈ బాణాలు కింద పడిపోతుంటే కష్టం కదా! అవును. సో, అందుకోసం అంత కాన్ఫిడెన్స్‌గా అంటే అంత మనం అలర్ట్‌నెస్‌గా ఉండాలి విద్య ఇప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా అని మా గురువుగారు చెప్పారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్